కులగణనపై పార్టీల భిన్న స్వరాలు విమర్శలు కాసేపు పక్కన పెడతాం. తెలంగాణలో జరిపిన ఈ కులగణన దేశవ్యాప్త చర్చకి దారితీయబోతోంది. ఇంకో రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ లేవనెత్తబోతోంది. ఇప్పటి వరకు ఎవరైతే కులగణన వద్దు అంటున్నారో, అక్కర్లేదంటున్నారో వాళ్ళందరి ఆలోచన తీరుని కూడా మార్చేయబోతోంది. ఈ ఒక్క కులగణన రాజకీయ స్వరూపాన్ని మార్చేయబోతోంది. తెలంగాణలో జరిగే ఆ రాజకీయ మార్పు దేశ రాజకీయ స్వరూపాన్ని కూడా మార్చేసే అవకాశం ఉందంటున్నారు. సరే, ఇంతకీ ఎలాంటి మార్పులు వస్తాయి? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై ఎందుకని భిన్న స్వరాలు విమర్శలు వినిపిస్తున్నాయి? గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. మరి ఆ లెక్కల సంగతి ఏంటి? మర్చిపోయినట్టేనా? అన్నిటికంటే మౌలికమైన ప్రశ్న, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు? అది న్యాయ పరీక్ష ముందు నిలబడుతుందా? కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. సుప్రీంకోర్టు గతంలో చాలా క్లియర్గా చెప్పింది, మీ ఇష్టం వచ్చినట్టుగా రిజర్వేషన్లు ఇస్తాము అంటే కుదరదు, లెక్క పక్కాగా ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది. ఆ తీర్పు చాలా సమంజసం కూడా. ఎందుకంటే ఎలాంటి డేటా లేకుండా, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చకుండా రిజర్వేషన్ అమలు చేసేస్తామంటే పెద్ద గొడవే జరిగిపోతుంది. అందుకే కులగణన చెయ్యండి, అప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడండి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లేదు, మేము కులగణన చేయలేము అనుకుంటే మాత్రం రిజర్వేషన్ల గురించి మర్చిపోయి ఎన్నికలు చేసుకోండి అని తీర్పిచ్చింది. ఇప్పుడు జరుగుతున్న రిజర్వేషన్ల చర్చ అంతా కూడా చదువుల్లోనో ఉద్యోగాల్లోనో కాదు. ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడేదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని గురించే. అంటే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ వర్గం వాళ్లకు ఎన్నెన్ని టికెట్లు ఇవ్వాలి అనే దానికోసం జరుగుతున్న వ్యవహారం ఇదంతా. సో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏ రాష్ట్రమైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి అంటే కులాల లెక్కలు తీయాలి. అలా జరగాలి అంటే కులగణన ఒక్కటే మార్గం, వేరే దారి లేదు. అందుకే తెలంగాణలో అంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెట్టాలంటే బీసీ గణాంకాలు ట్రిపుల్ టెస్ట్ ద్వారా కనుక్కున్న తర్వాత, లెక్కగట్టిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పింది. ఒకవేళ బీసీ గణాంకాలు లేనట్లయితే బీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో మిగతా స్థానాలన్నీ కూడా జనరల్ స్థానాలుగా ప్రకటించి ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి చాలా స్పష్టంగా తీర్పు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మన దేశంలో కులాల లెక్కలే లేవా అసలు అని. కులాల వారీగా లెక్కలు లేకుండానే రిజర్వేషన్ ఎలా అమలు చేస్తున్నారు అని అనుమానం రావచ్చు. నిజమే, ఎప్పుడో 1931లో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేశారు. కాకపోతే అప్పట్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోలేదు. ఆ లెక్కలు కూడా 1931 జనాభా లెక్కల్లో ఉన్నాయి. సో అంత ప్రామాణికంగా తీసుకోలేము దాన్ని. ఇక ఆ తర్వాత నుంచి ఏనాడు కులాల వారీగా లెక్కలు తీసిందే లేదు. ఎప్పుడు జనాభా లెక్కలు తీసినా కేవలం ఎస్సీ ఎస్టీల సంఖ్య మాత్రమే తీస్తున్నారు. అందుకే ఇప్పటికీ 90 ఏళ్ల నాటి నివేదికే మనకు ఆధారం. 1931 నాటి ఆ రిపోర్ట్ ప్రకారం భారత్లో 52% బీసీలు ఉన్నట్టుగా తేలింది. దీంతో దేశంలో సగానికి పైగా ఉన్న తమకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చెయ్యరు అంటూ బీసీలు పోరాడుతూనే వచ్చారు. ఆ పోరాటాల ఫలితంగా 1990లో మండల్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ 1931 నాటి లెక్కలనే ఆధారంగా తీసుకుని బీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని నివేదిక ఇచ్చింది. బీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వచ్చని చెప్పినా అన్ని రాష్ట్రాల్లో అది అమలు కావట్లేదు. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సపోజ్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు ఇచ్చారు. అంతకు ముందు 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను తగ్గించడమే అవుతుందని. అందుకే కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. తాము గనక అధికారంలోకి వస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము అంది. ఇందుకోసం సీరియస్గా వెళ్ళింది కూడా. ఎవరు వేలెత్తి చూపించకుండా డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావుని చైర్మన్గా నియమించింది. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సమగ్ర కుటుంబ సర్వే చేయించి అన్ని లెక్కలు తీసింది. కానీ ఆ నివేదికలోని గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఉపయోగపడవు అంటూ కోర్టు చెప్పింది. కారణం సమగ్ర కుటుంబ సర్వేకి ముందు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడమే. సో రేవంత్ సర్కార్ ఆ తప్పు చేయలేదు. కోర్టు మార్గదర్శకాల ప్రకారమే కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేయించింది.
తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకే పరిమితం కాదు, బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. ఇంతకీ ఈ కులగణనలో తేలిందేంటి? తెలంగాణలోని 96.9% మందిని స్వయంగా వెళ్ళి కలిసి వాళ్ళ నుంచి వివరాలు సేకరించారు. అంటే సర్వే 100కు 100% జరగలేదా అంటే మిగిలిన 3.1% మంది సర్వేకి సహకరించలేదు అని చెప్పుకోవాలి. దాదాపుగా 16 లక్షల మంది తాము వివరాలు ఇవ్వము అని చెప్పేశారు. ఓవరాల్గా 3,54,00,000 మంది సర్వేలో పాల్గొని తమ వివరాలు అందించారు. ఈ లెక్కన రాష్ట్ర జనాభా 3,70,00,000గా తేలింది. ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా లెక్కలు చూద్దాం. తెలంగాణ మొత్తం జనాభాలో ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45% ఉన్నారు. ఇక బీసీలు 46.25% ఉన్నట్టుగా తేలింది. ముస్లిం మైనారిటీల్లో బీసీలు ఉన్నారు. వీళ్ళు 10.08% ఉంటే ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 2.48% ఉన్నారు. అంటే బీసీల్లో ఉన్న ముస్లింలను కూడా కలుపుకుంటే తెలంగాణలో మొత్తం బీసీల జనాభా 56.33% ఉన్నట్టుగా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓసీలు 15.79%, మొత్తం ముస్లిం మైనారిటీ జనాభా 12.56%గా ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుటుంబ సర్వే సమగ్ర సర్వేను తీశాడు. అప్పుడు అందులోపల బీసీల జనాభా 52% ఉన్నట్టు తేలింది. ఇప్పుడు దాన్ని 42కు తగ్గించాడు. మురళీధర్ కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా 52% అని తేలింది. మండల్ కమిషన్ ప్రకారము 56% లెక్కలున్నాయి. కానీ ఇప్పుడు దాన్ని కుదించి లెక్కలు తీసి ఇప్పుడు మాయ చేయడానికి, బీసీల మీ పొట్టగొట్టడానికి, బీసీ రిజర్వేషన్లను దెబ్బతీయడానికి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ లెక్కలను తప్పుల తరగతి దించారు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. ప్రభుత్వం చెప్తున్న ఈ లెక్కలన్నీ కాకి లెక్కలు అని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే మాకంత ఇస్తామని చెప్తున్నారు కదా. 46.3% బీసీలు, 10% ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరు కలిపి 56.3% రిజర్వేషన్లు ఇవ్వండి, మీరు అమలు చేయండి. ఇది వల్ల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నామంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయంకి వచ్చే వరకు ఎందుకు వెనక్కిపోతున్నారు? ఏ లెక్కనన్నారో కూడా చెప్పుకుందాం. 2011లో కేంద్రం జనాభా లెక్కలు తీసింది. ఆనాటి లెక్క ప్రకారం తెలంగాణలో 83 లక్షల కుటుంబాలున్నాయి. మొత్తం జనాభా 3,50,00,000. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. ఆ సర్వేలో తెలంగాణలో 1,03,00,000 కుటుంబాలున్నాయి. జనాభా 3,68,00,000 అని తేలింది. అంటే 2011 నుంచి 2014 వరకు తెలంగాణలో 20 లక్షల కుటుంబాలు పెరిగాయి. ఆ లెక్కన 2014 నుంచి 2024 వరకు అంటే ఈ 10 ఏళ్లలో కనీసం 60 లక్షల కుటుంబాల సంఖ్యన పెరగాలి కదా అనేది ఎమ్మెల్సీ కవిత చెప్తున్న లెక్క. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనలో 1,15,00,000 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ 10 ఏళ్లలో కనీసం 12 లక్షల కుటుంబాలు కూడా పెరగలేదు. అంటే చేసిన కులగణన అంతా తప్పుల తడకే కదా అనేది ఎమ్మెల్సీ కవిత వాదన. గతంలో కేసీఆర్ పదే ఒక విషయం చెప్పేవారు. తెలంగాణలో 52% బీసీలు ఉన్నారు అని. అప్పట్లో సమగ్ర సర్వే చేశారు కాబట్టి ఆ లెక్క ప్రకారమే చెప్పారేమో బహుశా అని అనుకోవచ్చు. అటు బీసీ సంఘాలు కూడా తెలంగాణలో ఎంత లేదన్నా 50% బీసీలు ఉంటారు అని చెప్తున్నారు. కానీ లేటెస్ట్గా చేసిన కులగణనలో మాత్రం బీసీలు కేవలం 46.2% ఉన్నట్టు తేలింది. అంటే సర్వే సరిగ్గా జరగకపోవడం వల్లే ఇంత తేడా వచ్చింది అని విమర్శిస్తున్నారు. కేసీఆరే చెప్పాలా, నా హౌస్ హోల్డ్లో ఇట్లా చేసినా, నేను నా సర్వే రిపోర్ట్ ఇది ఉంది తీసుకో, నేను 10 ఇయర్స్ చేయలేదు, ఫెయిల్ అయిపోయినా, నేను ప్రజలతో క్షమాపణ అడుగుతున్నా, ఇప్పుడు ఇది నేను ఇస్తున్నాను నీకు అని గవర్నమెంట్కు సలహా సూచనలు ఇస్తే, ఎందుకంటే ఆయన కూడా గవర్నమెంట్ పైసలతో సర్వే చేసినాడు, కోట్లాది రూపాయలు పెట్టి చేసినాడు, కానీ దాని మూలకు పారేసినాడు. అది ఆయననే చెప్పాలా. నేను కూడా మీ ద్వారా ఏకీభవిస్తే, అయ్యా కేసీఆర్ గారు, తమరు రేపు అసెంబ్లీలో రండి, రేపు మీ హౌస్ హోల్డ్ సర్వే గురించి మీరు చేసినది మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయండి. సరే, సర్వే సరిగ్గా జరిగిందా లేదా అనే విమర్శల తర్వాత
ప్రస్తుతానికైతే తెలంగాణలో 46.2% మంది బీసీలు ఉన్నారుగా, మరి 46% రిజర్వేషన్లు ఇస్తారా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తూ 42% రిజర్వేషన్లు అమలు చేస్తాము అని చెప్పారు. మరి అంతే అమలు చేస్తారా? ఈ అంశంపైనే బీఆర్ఎస్ కూడా ఒక ప్రశ్న అడుగుతోంది. ముస్లిం మైనారిటీలతో కలిపి తెలంగాణలో 56.33% బీసీలు ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 56% కల్పించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా బీసీలకు 56% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమేనా? సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఎక్కడైనా సరే రిజర్వేషన్లు 50% మించడానికి వీలు లేదు. సో కవిత డిమాండ్ చేసినట్టుగా అంత రిజర్వేషన్లు అమలు చేయడం ఇంపాసిబుల్. మరి బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇస్తారు? ఇది అతిపెద్ద సమస్య. ఇంటింటి సర్వే చేశారు, కులాల వారీగా లెక్కలు తీశారు. మరి నెక్స్ట్ ఏంటి? గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం నిజంగా సాధ్యమేనా? కొందరు బీసీ మేధావుల్లో కూడా ఈ ప్రశ్న మెదులుతోంది. బీసీలకే 42% ఇచ్చేస్తే మరి మిగిలిన వారి సంగతి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ కోటా 50% దాటడానికి వీల్లేదు. అలా చేస్తామంటే న్యాయస్థానాలు ఒప్పుకోవు. మరేంటి కర్తవ్యం? గతంలో బీహార్లో కూడా ఇలానే కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేయడానికి ముందుకు వెళ్ళారు. అక్కడ జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుందా ఇప్పుడు? ఇంతకీ బీహార్లో కులగణన చేసిన తర్వాత ఏం జరిగింది? ఈ కులగణన రిపోర్ట్తో రేవంత్ సర్కార్ ఎలా ముందుకు వెళ్ళబోతోంది? ఇందాక మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. తెలంగాణలో రేవంత్ సర్కార్ వేసిన కులగణన అనే ఒక్క అడుగు దేశవ్యాప్త చర్చకి దారి తీయబోతోంది అని. ప్రస్తుతం సర్వే చేసిందే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెంత అడ్డుకున్నా సరే సర్వే రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేశారనే అనుకుందాం. ఆ వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమలు చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది. పైగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా కులగణన గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో కులగణన మొదలు పెట్టడానికి ముందు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికిప్పుడు కులగణన చేపడితే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా 50% బీసీలు ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు. దేశంలో సగం బీసీలే ఉన్నా చట్టసభల్లో వాళ్ళ గొంతు మాత్రం వినిపించట్లేదు అన్నారు. We have done a caste census in Telangana and what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. And I am convinced that that is the story across the country. The OBC population of this country is not one less than 50%, possibly 55%. There are OBC MPs in the BJP. You have 50% of the population and you have absolutely no power. I know that you're sitting there and you cannot even open your mouth. దేశంలోని ప్రతి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోట అమలు చేయడానికి తెలంగాణ రెడీ అవుతోంది. ఇది సక్సెస్ అయితే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయొచ్చు. అప్పుడు బీజేపీపై కూడా ఒత్తిడి పెరగచ్చు. అదొక ఉద్యమంలా మారితే మాత్రం దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనన్న డిమాండ్ ఇంకొక స్థాయికి చేరుకోవచ్చు. ఎలాగూ జనాభా లెక్కలు కూడా తీయబోతున్నారు కాబట్టి దాంతోపాటే కులగణన కూడా చేయాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపించవచ్చు. అదే జరిగితే రేపొద్దున్న చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్కి అంకురార్పణ పడింది తెలంగాణలోనే అని చెప్పుకోవచ్చు. అందుకే రేవంత్ సర్కార్ వేసిన ఒక్క అడుగు నిజంగా సంచలనమే అని చెప్పుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సరే, బాగానే ఉంది, కానీ ఇదంతా సాధ్యమేనా? బీహార్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరక ముందు బీహార్లో కులగణన చేశారు. ఓబీసీలు 27.12%, అత్యంత వెనకబడిన వర్గాలు 36%, షెడ్యూల్డ్ కులాలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%, జనరల్ కేటగిరీ వాళ్ళు 15.5% ఉన్నారని తేలింది. దీంతో ఈ ప్రాతిపదికన రిజర్వేషన్ కోటాని 50 నుంచి 65%కి పెంచుతూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు నితీష్ కుమార్. కానీ ఆ నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 16, 20ని బీహార్ ప్రభుత్వం ఉల్లంఘించింది అంటూ తీర్పిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే హైకోర్టు తీర్పునే సమర్థించింది సుప్రీంకోర్టు. నిజానికి కులగణనను కర్ణాటకలో కూడా చేపట్టారు అనేది ఒక వాదన అని ఎలా అంటున్నారు అంటే తాము చేసింది సామాజిక ఆర్థిక గణన తప్ప కులగణన కాదు అంటోంది అక్కడి ప్రభుత్వం. ఏదేమైనా కర్ణాటకలో 5,98,00,000 మంది జనాభా ఉంటే అందులో 3,98,00,000 మంది బీసీలు ఉన్నట్టుగా తేలింది అంటున్నారు అక్కడి విపక్ష పార్టీలు. ఏదేమైనా బీసీలకు రిజర్వేషన్లు అమలు చెయ్యాలా వద్దా అనే సందిగ్ధత అక్కడ కూడా ఉంది.
సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగానే కులగణన లెక్కలు కూడా తీయొచ్చు. కానీ ఆ పని చేయడానికి సాహసించట్లేదు. కారణం రాష్ట్రంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళితే న్యాయ పరీక్ష ముందు అవేవి నిలబడవు కాబట్టి. కారణం వెరీ సింపుల్. 50% రిజర్వేషన్లు దాటితే మరొక మాట లేకుండా కోర్టులు ఆ రిజర్వేషన్ల అమలుని అడ్డుకుంటాయి. ఇలా అయితే మరి తెలంగాణలో మాత్రం రిజర్వేషన్లు అమలవుతాయా? నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమా? కాదు. ఈ విషయం బీసీ సంఘాలకు కూడా తెలుసు అంటున్నారు కొందరు విశ్లేషకులు. పోనీ బీహార్లో చేసినట్టే రేవంత్ సర్కార్ ఇక్కడ కూడా చట్టం తీసుకొచ్చిందే అనుకుందాం. అప్పుడు ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళడం ఖాయం. చూసారా, తాము బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అని వాళ్ళు చెప్పుకోవచ్చు. లేదంటే బంతిని కేంద్రం కోర్టులో వేయొచ్చు. ఇదిగో మా తెలంగాణ జనాభా ఇంత, ఇందులో బీసీల జనాభా ఇంత శాతం ఉంది, దాని ప్రకారం బీసీలకు మీరే న్యాయం చేయండి అని కేంద్రానికి తీర్మానం చేసి పంపించే అవకాశం కూడా ఉంటుంది. మరి కేంద్రంలోని బీజేపీ రేవంత్ సర్కార్ తీర్మానాన్ని ఖాతరు చేస్తుందా? అనుమానమే. మొత్తంగా ఈ కులగణన రిపోర్ట్తో ఇక ముందు ఏం జరగబోతోంది అనేదే అతిపెద్ద ప్రశ్న. కాకపోతే ఒక్క అవకాశం ఉంది. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చుకోవడం ఒక్కటే ఇక్కడ కనిపిస్తున్న అవకాశం. అంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ టికెట్లు ఇస్తే అప్పుడు ఇతర పార్టీల పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. మిగిలిన పార్టీలు కూడా ఇదే దారిలో నడవాల్సి ఉంటుంది. పార్టీ పరంగా ఎన్ని రిజర్వేషన్లైనా ఇచ్చుకోవచ్చుగా. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి సర్కారే మిగిలిన పార్టీల్ని ఇరుకున పడేసే ఛాన్స్ ఉండొచ్చు. అలాగని దామాషా ప్రకారం సామాజిక వర్గాలకు రిజర్వేషన్ అమలు చేసే అవకాశమే లేదా అంటే ఛాన్స్ అయితే ఉందంటున్నారు. ఇందుకోసం రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. నిజానికి రాజ్యాంగంలో చెప్పిన కొన్ని హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రకారం సమాజంలోని అన్ని సామాజిక వర్గాల వారికి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా న్యాయం చేయాల్సిందే. ఆ సూత్రం ప్రకారం అందరికీ న్యాయం జరగాలంటే రాజ్యాంగంలోనే మార్పులు చేయాల్సి ఉంటుంది. పైగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది కూడా. కాకపోతే ఈ విషయంలో పార్టీలకే చిత్తశుద్ధి అవసరం. ఎందుకంటే 140 కోట్ల మంది ఉన్న దేశ జనాభాలో సగం మంది బీసీలు ఉంటారని లెక్కేసినా కనీసం 70 కోట్ల మంది బీసీలు ఉంటారు. దేశంలో మెజారిటీలుగా ఉన్న ఈ 70 కోట్ల మంది బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం మాత్రం జరగట్లేదు. ఎప్పుడో 1931లో చేసిన సర్వేను పట్టుకుని ఇప్పటికీ రిజర్వేషన్ అమలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కులగణన చేసి ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి అనేది కొందరు మేధావుల డిమాండ్. ఫైనల్గా కులగణనపై రచ్చ ఇప్పట్లో అయితే ఆగేలా లేదు. రిజర్వేషన్లు ఎంత అమలు చేస్తారు అనే టాపిక్ కంటే ముందు అసలు ఈ సర్వేనే సరిగ్గా చేయలేదు అనే దగ్గరే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు. ఒకవేళ ఈ అంశాన్ని పక్కన పెట్టేసినా బీసీలకు ఎంత కోటా ఇస్తారు అనే ప్రశ్నని ముందు పెడతాయి. అప్పుడు బాల్ రేవంత్ సర్కార్ కోర్టులో ఉంటుంది. అన్ని అడ్డంకులు అధిగమించి రిజర్వేషన్లు అమలు చేసినా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళడం ఖాయం. మొత్తంగా కులగణన అనేది ఇంకొన్ని బాలారిష్టాలు ఎదుర్కోక తప్పదు. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.